వెల్కమ్ టు ది పాయింట్. భారత జీడీపీ వృద్ధి రేటుపై ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ప్రశంసల వర్షం కురిపించింది. ఈ వృద్ధి రేటు 2003-2007 మధ్యకాలంలో నమోదైన 8% పైగా వృద్ధి రేటును తలపిస్తోందని కూడా పేర్కొంది. పెట్టుబడులేందుకు ప్రధాన కారణంగా చెప్పింది. కోవిడ్తో ప్రైవేటు పెట్టుబడులు వినియోగం నీరసించినా కూడా ప్రభుత్వ పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థకు ఉచితంగా నిలిచాయని కూడా పేర్కొంది. ప్రస్తుతం ప్రైవేటు పెట్టుబడులు కూడా ఊపందుకుంటున్నట్టుగా తెలిపింది ఈ నివేదిక. పట్టణ డిమాండ్తో పాటు ప్రస్తుతం గ్రామీణ డిమాండ్ కూడా ఊపందుకుంటున్న నేపథ్యంలో భారత జీడీపీ వృద్ధి రేటుకు ఎలాంటి ఢోకా ఉండదని మోర్గాన్ స్టాన్లీ నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే భారత్లో పెరుగుతున్న పెట్టుబడుల నిష్పత్తిని ఓసారి చూస్తే 2022-23 మధ్యకాలంలో చూసుకుంటే జీడీపీలో 27% ఉన్న పెట్టుబడుల నిష్పత్తి 2007-8 నాటికి 39% పెరిగింది. 2008 తర్వాత పెట్టుబడుల జోరు కొద్దిగా తగ్గినా ప్రస్తుతం జీడీపీలో పెట్టుబడుల వాటా 34% పెరిగిందని నివేదికలో వెల్లడించారు. 2026-27 నాటికి ఇది మరింత పెరిగి 36% చేరుతుందని అంచనా వేసింది. 2003-2008 మధ్యకాలంలో జీడీపీలో పొదుపు రేటు 28% నుంచి 39% పెరిగినట్టుగా వెల్లడించింది. పెట్టుబడులు ప్రభుత్వ ప్రోత్సాహంతో జీడీపీలో కంపెనీల లాభాల నిష్పత్తి చూసుకుంటే కనుక 2020-23 మధ్యకాలంలో 1.1% నుంచి 5.4% పెరిగిన విషయాన్ని మోర్గాన్ స్టాన్లీ నివేదికలో తెలిపింది. ఏదేమైనా ప్రపంచంలో అగ్రదేశాలు కూడా ఆర్థిక వ్యవస్థ కునారిల్లిపోతున్న ఇలాంటి పరిస్థితిలో భారత్ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడం, అందున జీడీపీ వృద్ధి రేటు నమోదు కావడం అనేది సంతోషించదగ్గ విషయం.